నీవు ఎవరు అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా కొద్ది లేఖనములు చూద్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? మనకి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఎంతలో దేవుడు సృష్టించారు మనల్ని? ఒక్కడే సృష్టించాడు. అంటే దేవుడు ఎవరు? ఒక్కడే కదా. ఆయన స్వాస్థ్యంలో నుంచి వచ్చిన వాడు నీవు, ఆయనలో నుంచి వచ్చిన వాడు నీవు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి ద్వారానే కదా. మరి ఆదాము నుంచి సంతానం ప్రారంభమైంది కదా. అంటే మనమందరం ఎక్కడి నుంచి వచ్చినట్టు? తండ్రి దగ్గర నుంచే కదా. మరి ఒక్క దేవుడు మనం సృష్టించి ఒకే తండ్రిగా మనందరికీ ఉన్నప్పుడు మనం ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నాము? నీ శరీరంలో ఉన్నప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు నువ్వు ఆలోచిస్తే ఒక విధం, కానీ ఒకసారి నూతన సృష్టింపబడి దేవుని ఆత్మగా దిగి నువ్వు జన్మించిన తర్వాత ఆ కలర్ అనేది నువ్వు చూడకూడదు ఇంకా. అందుకే దేవుడు అన్నాడంటే, ఈ సేమ్ రూపాంతరము చెందు నీ యొక్క మనసుని, ఈ రోజు నుంచి జీవించువాడు నేను కాను, నా యందు నివసించు క్రీస్తే. ఎవరు చేస్తున్నారంటే మనలో? క్రీస్తు జీవిస్తున్నారంట. క్రీస్తు జీవించినప్పుడు మన నోటిలో నుంచి ఏమంటూ రావాలి? దేవుని యొక్క జీవం కలిగిన, ప్రేమ కలిగిన మాటలు రావాలి. మరి దుర్భాషలు రావచ్చా? రాకూడదు. అని మన మనుషులం కదా, మనలో కూడా కోపం ఉంటుంది. మనలో కోపం కనుక ఉందంటే దేవుడు ఏమంటాడంటే, అది నాది కాదు, దాన్ని తీసివేసి బయటపడేయాలి అంటాడు. ఒకటేసారి ఎవరు కూడా మారలేము, ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి. కానీ దేవుడు అంటున్నాడంటే, మారు మనసు పొందు అంటున్నాడు.